దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటికై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి శిష్యుడు ఆత్మీయ కుమారుడు అనబడినటువంటి తిమోతి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు తన చెరసాల ఖైదీ జీవితం లేక అతను క్రీస్తుకి ఖైదీగా ఉన్నటువంటి అనేక సంవత్సరాలు దినాలు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో తిమోతి ఆయనతో కూడా చాలా బాధలు అనుభవించి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన వలన దేవుడు కొన్ని సందర్భాల్లో మన ఆలకిస్తాడు కనుక అలాగా వారు చేరి కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పౌలు తిమోతి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి జీవితంలో ఉన్నటువంటి సంబంధం ఆత్మీయ స్థితి ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఈ అపోస్తలుడైన పౌలు విడుదల పొంది సేవ చేస్తున్నటువంటి ఈ తిమోతిని గురించి ఒక లేఖ రాస్తున్నాడు. అదే ఇది. నీ కన్నీళ్లను చూచి నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటికై నిన్ను చూడవలని రేయింబవళ్ళు అపేక్షించవచ్చు. ఎంత గొప్ప మాట అండి ఇది. అంటే కన్నీళ్ళను చూసి ఆయన సంపూర్ణ ఆనందం ఆయనకు ఉందంట. అంత మాత్రం కాదు, ఈ తిమోతిని చూడాలని ఎంతో రేయింబవళ్ళు అపేక్షించున్నాడంట. మనకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన దైనందినమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. మన వ్యక్తిగతంగా మనం కన్నీరు కార్చి ఎన్నోసార్లు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎంతో దేవునికి చెప్తూ ఉంటాం. మన దినచర్యలన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటాం. మన అవసరతలన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గురించి తన నిజ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఆయన రాస్తూ యూనికే గురించి, లోయి గురించి, ఆ తల్లి గురించి, అవ గురించి ఆయన చెప్తూ వారిలో ఉన్న విశ్వాసం నీ యందు కూడా వసించున్నదని చెప్పుకుంటూ అతని యొక్క కన్నీటి ప్రార్థనల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. కుటుంబం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు, భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు కన్నీరు కార్చే విశ్వాసులు కావాలి. ఆ విశ్వాసం లోయలోను, యూనికేలోను, అలాగే తిమోతిలోను ఆ అపోస్తలుడైన పౌలు చూడగలిగాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా యేసు ప్రభు మనల్ని చూచినప్పుడు ఆత్మీయంగా ఎంత ఎదిగాం, ఏ విధంగా దేవుని యొక్క విషయములను తెలుసుకుంటున్నాం, మన ఆత్మీయ స్థితి ఎంతగానో బలోపేతంగా ఉన్నదో లేదో దేవుడు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం కన్నీటి ప్రార్థన కూడా దేవుడు చూస్తున్నాడు.
ఒకవేళ నీ జీవితంలో కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావేమో, ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. హన్నాకి దేవుడు సమూయేలు పుట్టకముందు షిలోహు మందిరంలో ఆమె దుఃఖాక్రాంతురాలై ఎంతగానో ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఏలికి అర్థం కాలే, మత్తు ద్రాక్ష రసం తాగిందనుకున్నారు. నా ఆత్మను దేవుని సన్నిధానములు కుమ్మరించుచున్నానని చెప్తుంది. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన. హిజ్కియా ఆయన మరణకరమైన రోగం నీకు వస్తుంది, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త అయిన యెషయా చెప్పినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి, నీ సన్నిధానములో నీ దృష్టిలో నేను ఏ విధంగా యథార్థంగా పవిత్రంగా నేను నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను జీవిస్తున్నానో అని దేవునికి చెప్పుకున్నాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. యెహోవా దేవుడు అంటాడు, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను, నీ కన్నీరును చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. 15 సంవత్సరాలు ఆయుష్ను హిజ్కియా మహారాజుకి ఇచ్చాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ఆ కన్నీటి ప్రార్థన వలన మనం ఎన్నో సంపాదించుకోగలమనే ఆలోచన కూడా మనకు దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. పౌలు జీవితంలో ఆయన కన్నీటితో ఆ ప్రార్థన చేసే ఆ తిమోతిని జ్ఞాపకం చేసుకోవడంలో ఒక అర్థం ఏంటంటే, ఆయన పక్కన అలాంటి వారు లేరు. ఆయనతో మార్కున్నాడు, పౌలు శీలలు ఉన్నారు, అలాగే ఇంకా చాలామంది బర్నబా ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ప్రార్థన చేస్తారు, కానీ తిమోతి కన్నీటి ప్రార్థన చేసేవాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబవళ్ళు అపేక్షించుచున్నాను. వాట్ ఇన్ లవ్ ఇట్ ఈస్, దిస్ ఇస్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అగాపే ప్రేమ, దేవుని యొక్క అగాపే ప్రేమ, అది లోతు వెడల్పు ఎత్తు కనుగొనలేనటువంటి గొప్ప ప్రేమ. ఆ ప్రేమ కన్నీటి ప్రార్థనతో వ్యక్తపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు తిమోతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కొరకు యేసు ప్రభు అంటాడు, నా కోసం ఏడవద్దండి, నా కోసం కన్నీళ్ళు కార్చొద్దండి, మీ పిల్లల కోసం మీకోసం కన్నీరు కార్చండి. కన్నీటి ప్రార్థన దేవుడే. ఆయన అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుంచి తొలగించమని. చెమట రక్త బిందువుల వరకు మారినంత వరకు ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన తోటలో అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ లోకము కొరకు, మానవాళి కొరకు ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మన బిడ్డల కొరకు, మన కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారు కుటుంబంలో రోధించే స్త్రీలు కావాలని, కన్నీటి ప్రార్థన చేసే పురుషులు, స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యమును అర్థం చేసుకొని నీవు కూడా కన్నీటి ప్రార్థన చేసి దేవుని దగ్గర విజయం పొందుకోవాలని, మనమందరం కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, గుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నైనా వారు తెలుసో తెలియకో నైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి బాధపడుతున్నారేమో, వారి కన్నీరు ప్రభు వ్యర్థం చేయకుండా తండ్రి. దావీదు అంటాడు, నా కన్నీళ్ళు నీ కవిలలో పొడలాగున సహాయం చేయ ప్రభు అంటున్నాడు. అవును తండ్రి, మేము కన్నీరు కారిస్తే నాయన పరలోకములో ఉన్నటువంటి నీ యొక్క సన్నిధికి చేరులాగున సహాయం చేయండి ప్రభు. నీ యొక్క పరలోకములో ఉన్నటువంటి నీ యొక్క సన్నిధిలో మా ముఖ చిత్రం కనబట్టకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ దేవదూతలను పంపించండి. బిడ్డలైతే ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభు, వారి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని, వారి అవసరతో అక్కర్లు మీరు తీర్చమని యేసయ్య దివినాపై వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.